2019 ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం పోటీ చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా విరవక ముద్రగడ్డ కాపు రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. దీంతో ముద్రగట్టను ఏపీలో బలమైన తమ సామాజిక వర్గానికి ప్రతినిధిగా కాపులు భావిస్తున్నారు. అలాగే 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ఇవ్వడంతో ఏపీ చరిత్రలో తొలిసారిగా కాపులు చంద్రబాబుకు ఓట్లేశారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ తొలిసారిగా క్లీన్ స్వీప్ చేసింది. కాపుల ఓట్లు తమ సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ ప్రచారంతో టీడీపీకి గుంపగొత్తుగా వెళ్లడంతో వైసీపీ అప్రమత్తమైంది. కాపులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. మరోవైపు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో కాపు రిజర్వేషన్లు ప్రకటిస్తా అన్న చంద్రబాబు మాట తప్పడం కాపుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీంతో కాపు రిజర్వేషన్ల సాధనతో ముద్రగడ్డ నాయకత్వంలో కాపులు ఉద్యమించారు. అయితే తునిఘటన నేపథ్యంలో కాపులపై అక్రమ కేసులు, ముద్రగడ్డ ఆయన కుటుంబ సభ్యులను నిర్బంధించడం వెరసి కాపుల్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముద్రగడ్డ స్వయంగా జగన్ని కలిసి మద్దతు కోరాడు. ఈ సందర్భంగా మొదటి నుంచి కాపులకు వెన్నట్టి ఉన్న జగన్ ముద్రగడ్డ పోరాటానికి తన వంతుగా అండగా నిలబడుతున్నాడు. అయితే చంద్రబాబు నిరంకుశ ధోరణితో విసిగిపోయిన ముద్రగడ్డ తమ పోరాటానికి బలమైన రాజకీయ వేదికగా కావాలని భావించాడు. అందుకే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలో చేరి కాకినాడ నుండి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి జగన్ కూడా సమ్మతించి ముద్రగడ్డను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించాడని సమాచారం. ఈ ప్రతిపాదనకు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాడని సమాచారం. ఇక కాకినాడలో అత్యధిక భాగం కాపుల ఓట్లు కావడంతో ముద్రగడ్డ గెలుపు సునాయాసమనే ధీమా వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సో కాకినాడలో వైసీపీ గెలుపు తథ్యమని అంటున్నారు. అది సంగతి.